హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. పిల్లలు ఏదన్నా మన ఇంటర్నేషనల్ ఫుడ్స్ బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారంటే ఇలా చేతిలో పట్టుకొని తినొచ్చు. అందులో అవి కారం అవి ఎక్కువ లేకుండా చక్కగా ఇంకోటి జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు పిజ్జా ఉందనుకోండి, ఎవరైనా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. కొంచెం అలవాటు చేసుకుంటే మనకు కూడా బాగా నచ్చుతుంది. కానీ ఈరోజు మనం ఇలాంటి రకరకాల వంటలు ఇంట్లో చేసుకోవాలి. కాకపోతే పిజ్జా అయితే అవన్ కావాలి, అది కావాలి. కానీ పిజ్జా పాకెట్స్ అనేసి తినడానికి ఆ పిజ్జా టేస్టే ఉంటుంది. కాకపోతే చిన్నగా మన చిట్టి సమోసాల్లా కొంచెం గుజియాల్లా చేసుకొని నూనెలో ఫ్రై చేసేసుకుందాం. దీనికోసం మైదా పిండి, ఒక కప్పుడు మైదా పిండి తీసుకుంటే అందులో చిటికెడంత ఉప్పు అంటే మనం అన్నిట్లో వేసుకుంటాం కదా, సో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడంత సోడా కూడా వేసుకుందాం. సోడా వేసుకొని ముందు ఈ పిండి ఉప్పు సోడా ఇది కలిపేసుకుందాం. ఈ సోడా అనేది మనకి ఉప్పడానికి అంటే కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం ఎప్పుడైనా కానీ మజ్జిగ ఇలాంటివి వాడుకోవాలి. కొంచెం అంతా పులుపుదనం ఉన్నవి వేసుకుంటే మనకి సోడా పనిచేస్తుంది. ఈ మజ్జిగతోటి మనం పిండి కలుపుకుందాం. కొంచెం మజ్జిగ వేసేసి అయితే పిండి ఎలా కలుపుకుందామంటే రొట్టెల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి పిండి కలుపుకునేటప్పుడు 1 కిలో పిండికి 500 ml అంటే సగం పాలు పోయండి, మజ్జిగ పోయండి, ఒక 1/2 లీటర్ అనమాట. కిలో పిండికి 1/2 లీటర్ నీళ్లు పడుతుంది. సాఫ్ట్గా చేసుకోవాలంటే, మనం గట్టిగా చేసుకోవాలంటే 400 ml పడుతుంది. సో అలా ఆలోచించుకొని మెజర్ చేసుకొని చేసుకోండి. ఈ ఉన్న పిండిని కూడా మనం కొంచెం గట్టిగా ఇలా కలిపేసుకుంటే చూడండి పిండి అంతా సైడ్ నుంచి దీంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకుందాం. దీని తర్వాత మరి పిజ్జాలో మరి టమాటా కెచప్ ఇలా స్వీట్గా కొంచెం ఘాటుగా ఉండాలంటే దానికి ఒక మసాలా చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. మరి పిండి ముద్ద అయితే రెడీగా అయిపోయింది. ఆ ముద్దని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీని లోపల స్టఫింగ్ చేసుకోవడం కోసం పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. చూడండి, కావాలంటే మీరు గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా గ్రేట్ చేసేసుకొని పన్నీరు, ఇందులో కొంచెం అంత ఉల్లిపాయలు, కొంతమంది వేయించి కూడా వేసుకుంటారు, నేనైతే పచ్చిది వేస్తున్నాను. అలాగే గార్లిక్ పచ్చిది వేస్తే తినొచ్చా అంటే అది ఎప్పుడైతే టమాటో కెచప్ వీటితో కలుస్తుందో ఇది కూడా చాలా రుచి వస్తుంది. మరి దీంట్లో కొంచెం అంత టమాటో ప్యూరీ లేకపోతే చిన్న టమాటా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం టమాటా కెచప్, ఇది లేదు అది లేదని కాదు, మన దగ్గర ఉన్న వాటితోటి మనం చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి, అలాగే కొంచెం ఘాటు కావాలి అంటే ఇందులో ఎండుమిరపకాయలని సన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు. మరి ఇందులో ఆ పిజ్జా సువాసన రావడం కోసం దీంట్లో బేసిల్ అంటారు. బేసిల్ అంటే అది ఒక తులిసాకు లాంటిది. ఒకవేళ మన దగ్గర లేదనుకోండి, మన ఇళ్లలో అందరి దగ్గర తులిసాకు దొరుకుతుంది. మరి తులిసాకును కూడా చిన్నగా చాప్ చేసేసి వేసుకోవచ్చు. అలాగే ఒరిగానో అంటే మన ఇంట్లో మర్మం అలా ఉంటుంది కదా, ఆకు కూడా చాప్ చేసి వేసుకుంటే మీకు మంచి పిజ్జా వాసన వచ్చేస్తుంది. అది కూడా వేసేసుకుందాం. చూసారా, మన పెరట్లో దొరికే ఆకుల్లోనే వంటల్లో మంచి రుచిని తీసుకొచ్చే గుణాలు ఎన్నో ఉంటాయి. సో మరి ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత మనకి మార్కెట్లో చీజ్ దొరుకుతుంది కదా, అలా వేస్తే పిల్లలకి ఆ రుచి బాగా నచ్చుతుంది. ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. దీన్ని మనం స్టఫింగ్ చేస్తాం. ఒకవేళ కనుక మీకు ఇది మరీ పచ్చిగా అంటే కొంచెం అంటే స్టఫింగ్ పెట్టడానికి కొంచెం కష్టం అనిపిస్తే బ్రెడ్ క్రమ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ క్రమ్ కొంచెం అంత పొడి దీంట్లో కొంచెం జల్లేసుకుంటే సరిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక్కసారి టేస్ట్ చూసి దీంట్లో ఉప్పు అవసరమా లేదా చూద్దాం. ఎందుకంటే టమాటా కెచప్లో కూడా ఉప్పు ఉంటుంది కదా. కొంచెం వేసుకుందాం, చిటికెడంతా ఉప్పు వేసేస్తే, ఎందుకంటే టమాటో కెచప్లో ఉంటుంది, కొన్నిసార్లు చీజ్లో కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది. మనం అన్నీ చూసేసుకుంటే ఇది పర్ఫెక్ట్ అయిపోయింది మన స్టఫింగ్.
సో ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీలా ఒత్తుకొని వీటిని పిజ్జా పాకెట్స్ ఎట్లా చేయాలో చూద్దాం. మరి పిజ్జా పాకెట్లు రెడీ చేసే లోపల మనం నూనె కూడా వేడి చేసుకుందాం. ఇందులో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. అయితే ఈ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఉన్న గుణాలు ఏంటి? ఇందులో ప్రకృతిలో ఉన్న omega-6 అలాగే వైటమిన్ A, D, E కూడా ఉంటాయి. సో మరి ఇది వాడడం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. మన పిండి రెడీ అయిపోయింది చూడండి, మనకి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పాకెట్స్ చేసుకోవడం కోసం ముందు కొంచెం అంత పిండి జల్లి, ఎందుకంటే కింద అంటుకోకుండా ఇలా పిండి జల్లేసి దీన్ని మనం సన్నగా చపాతీలా రుద్దుకుందాం. అయితే కొన్నిసార్లు మనం ఇలా మైదా పిండితో చేసినప్పుడు ఇలా రుద్దుతుంటే వెనక్కి లాగేస్తుంది. ఎందుకు అంటే ఇందులో గ్లూటిన్ అనేది ఒకటి ఫామ్ అయ్యి అది మనం రిలాక్స్ చేయాలి. అంటే పిండిని కనుక మనం ఒక పిండి కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు పెడితే అప్పుడు పిండి రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనం చక్కగా రుద్దుకోవచ్చు. అదే కనుక పిండి బాగా కలిపిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రై చేస్తే అది వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఆ గుణం పోవాలి. మనం చక్కగా ఈజీగా రోల్ చేసుకోవాలి అంటే పిండిని మనం కొంచెం సేపు రెస్ట్ చేసుకోవాలి. లేదనుకోండి, ఇప్పుడు చూడండి కొంచెం కష్టంగా ఉంది. అయితే ఈ పిండిని కొంచెం రోల్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రోల్ చేస్తే ఈజీగా రోల్ అయిపోతుంది. కొంచెం సేపు రెస్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా చక్కగా ఈజీగా రోల్ అయిపోతుంది. మరి చపాతీల కంటే కొంచెం అంత మందంగా చేసుకుంటే ఈ పిజ్జా పాకెట్స్ బాగా వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనం స్క్వేర్స్ కట్ చేసుకుందాం. ఇలా ఎడ్జెస్ తీసేసి దీన్ని స్క్వేర్గా కట్ చేసుకుందాం. మనకి ఎంత సైజ్ కావాలో అంత ఇదిగా మనం కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇలా సరిపోయింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి మనం మధ్యలో కొంచెం అంతా మనం ఏదైతే చేసుకున్నామో ఆ మసాలాని మరీ ఎక్కువ కాదు, ఇది కొంచెం ఎక్కువగా ఉంది అయినా పర్లేదు, ఇలా చక్కగా మనం వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం సీల్ చేయాలి. గుడ్డు తినేవాళ్ళైతే గుడ్డు పెట్టి సీల్ చేసుకోవచ్చు. మరి వెజిటేరియన్స్ అయితే ఎలా? మరి వాళ్ళ కోసం నేను చూపిస్తాను. ఏం లేదు, కొంచెం అంత మైదా పిండి తీసుకొని కొంచెం లైలాగా చేసుకుందాం. చూడండి, మనం ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం నీళ్లు, కొంచెం స్టైల్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను, కానీ నేనైతే ఇలా ఈ వేలుతోటి ఇలా అంటాను, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత మరి ఈ ఒక్కొక్క పిజ్జా పాకెట్ని మనం ఇప్పుడు నిజమైన పాకెట్స్ తయారు చేస్తాం. ఇలా చూడండి ఎంత సింపుల్లో. కొంచెం మసాలాని కొంచెం అడ్జస్ట్ చేసేసి తర్వాత ఈ కొనలను తీసుకొచ్చి ఇలా సీల్ చేసేయడం. ఎంత సింపుల్ చూడండి. ఇలా మిగతావి కూడా మనం చేసేసుకుందాం. మరి ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకున్నాను. దీనిపైన బ్రెడ్ క్రమ్ కోటింగ్ ఇచ్చి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో మరి బ్రెడ్ క్రమ్కి కోటింగ్ ఇవ్వాలంటే మనం కొంచెం మైదా పిండితోటి ఒక లైలాగా చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని అందులో నీళ్లు కొంచెం పలసగా ఇట్లా లైలాగా అనమాట. అంటే ఈ పిజ్జా పాకెట్స్ ముంచి అప్పుడు బ్రెడ్ క్రమ్లో వేస్తే దీనికి చక్కగా ఈ బ్రెడ్ క్రమ్ అంటుకుంటుంది. చూడండి, ఇలా వేసాను. వేసిన తర్వాత దీన్ని మనం ముంచిన దాన్ని ఇలా బ్రెడ్ క్రమ్లో వేసేసి చుట్టూ కోటింగ్ చేసేద్దాం. మన పిజ్జా పాకెట్ రెడీ అయిపోయింది. ఇలా కోట్ చేసింది మనం నూనెలో ఫ్రై చేసుకుంటే భలే సూపర్గా ఉంటుంది. చూడండి, మరోసారి చూపిస్తాను. మనం తీసుకున్న దాన్ని ఇలా మైదా పిండి లైలో కనుక ఒకసారి ముంచేసి బ్రెడ్ క్రమ్ వేసి దానిపైన బ్రెడ్ క్రమ్ అంతా కోట్ చేసేసుకుంటే మన పిజ్జా పాకెట్స్ రెడీ. ఎంతో సింపుల్గా చేస్తాం. తర్వాత వీటిని ఫ్రై చేసుకొని పిల్లలకి ఇస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి నూనె వేడిగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ వేడి కాదు, మనం సమోసాలు ఎలా ఫ్రై చేసుకుంటామో ఈ పిజ్జా పాకెట్స్ని ఒక్కసారి దులిపేసి మనం ఇందులో వేసేసుకుందాం. అంటే ఇలా దులపడం వల్ల దీంట్లో బ్రెడ్ క్రమ్
అలా ఎక్స్ట్రా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. అయితే కలర్ మాత్రం మంచి కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. మరీ చల్ల నూనెలో వేశారంటే ఇవి చక్కగా రావు. మరీ వేడి నూనెలో వేస్తే కూడా మంచిది కాదు. మీడియంగా ఉన్న నూనెలో వేసుకుంటే కనుక మీకు షేప్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. బంగారు రంగు రాగానే మనం తీసేసుకుందాం. చూడండి, మన పిజ్జా పాకెట్స్ రెడీ. కావాలంటే కొంచెం చిన్నగా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ ఈ సైజులో ఉంటే అయ్యో ఒక పీస్ తిన్నాము అన్న మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో మరి కొంచెం చల్లారిన తర్వాత తినొచ్చు. మరి మిగతావి కూడా వేసి ఫ్రై చేసేసుకుంటాను. దీంతో పాటు కూడా మీరు ఎటువంటి సాస్ అన్నా మనం ఇవ్వచ్చు, కానీ లోపల ఎలా ఉంటుందో చూడాలని మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మరి ఒక్కటి కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లోపల ఎలా ఉంటుందో అని మీరు అనుకుంటున్నారు కదా. దీన్ని కట్ చేస్తే లోపల స్టఫింగ్ చూడండి, ఆ పన్నీరు కెచప్ అన్నీ కలిపింది. పిల్లలు మరి ఎలా తింటారు? ఎగిరి గంతులేసి తింటారు. అంటే అలా అలా మాటలో చెప్తున్నాను, నిజంగా గంతులేస్తారని కాదు. ఇవి ఎంత బాగుంటాయంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా గంతులేసి తినాల్సిందే. ఎలా ఉంది? బహు బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. అదంతా కాదు, నా స్టైల్లో సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా చేసుకొని ఈ పిజ్జా పాకెట్లు ట్రై చేయండి. పిజ్జా పాకెట్స్ తయారు చేయ విధానం: ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, సోడా వేసి ఒకసారి చక్కగా కలుపుకొని తగినంత మజ్జిగ పోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టమాటో కెచప్, టమాటో ప్యూరీ, మిరియాల పొడి, ఎండు మిరపకాయలు, బేసిల్, ఒరిగానో, చీజ్ తురుము, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని షీట్ లా చేసుకుని దాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసి దాంట్లో పన్నీర్ మిశ్రమాన్ని వేసి చక్కగా క్లోజ్ చేసి సీల్ చేయాలి. దీన్నే మైదా పిండి నీళ్లు పోసి పలచగా కలుపుకున్న ముద్దలో వేసి దాన్ని బ్రెడ్ క్రమ్ లో వేసి కోట్ చేసి వీటిని డీప్ ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎన్నో రకాల చికెన్ కూరలు ఇలా చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రతి దాంట్లో ఏదైనా అంటే గ్రేవీ చేయాలి అంటే దాంట్లో సాస్ అనేది, కర్రీ అనేది థిక్నెస్ ఎలా వస్తుంది? మనం ఉల్లిపాయలతోటి ఒక థిక్నెస్ వస్తుంది, అలాగే కొన్నిసార్లు కొబ్బరి వేసుకుంటాం, అలాగే కొన్నిసార్లు టమాటాలతో కొంచెం థిక్నెస్ తీసుకొస్తాం. కానీ నట్స్ అంటే మనం దాంట్లో నువ్వులు, అలాగే జీడిపప్పు, అలాగే బాదాం ఇలాంటివి వేసి కూడా పేస్టులు చేసి రకరకాలు చేసుకుంటాం. కానీ చాలా ఇష్టంగా మొగలాయి ఫుడ్లో వాడేది చిరోంజి. ఈ చిరోంజి గింజలతోటి మంచి గ్రేవీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈరోజు నేను ఈ చిరోంజితో పాటు జీడిపప్పు కూడా కొంచెం వేసి గ్రేవీ తయారు చేస్తున్నాను. దీన్నే దమ్కా ముర్గ్ అంటారు. రకరకాలు చేస్తారు దమ్కా ముర్గ్, కానీ మనం ఈరోజు కొంచెం తెల్ల కలర్లో వచ్చేది చేసుకున్నాం. దీన్నే సోఫియానీ అంటారు. సోఫియానీ అంటే తెల్ల గ్రేవీస్. సో ఇలా మనం పేరు వినగానే మాకు అర్థమైపోతుంది, అరే ఏంటి ఇప్పుడు చాలాసార్లు హోటల్లో వెళ్తాం, వాళ్ళు పేర్లు ఏవో పెడుతూ ఉంటారు, కానీ చాలామందికి అర్థం కాదు ఏంటి ఎందుకు ఇలా పెట్టారని. హోటల్లో ఒక్కొక్క దానికి ఒక పేరు పెడతారు కదా. సోఫియానీ అనగానే మాకు తెల్లది అని తెలిసిపోతుంది. సో మరి ఇలా కొంచెం సేపు చిటపట్లాడుతున్నాయి ఈ చిరోంజీలు. కొంచెం వేగిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. మరి ఇది పక్కన పెట్టి పేస్ట్ చేసుకుంటాను. మరి ఇక్కడ మాత్రం ఒక గిన్నెలో నేను నూనె, దమ్కా ముర్గ్ అంటే మొగలాయి స్టైల్లో కొంచెం నూనె ఎక్కువగానే వాడతారు. మరి ఈ నూనెలో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఏంటంటే ఉల్లిపాయలతో కూడా భలే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. కానీ ఉల్లిపాయలు ఏంటి ఎంతవరకు కుక్ చేయాలనేది ఒక ఆర్ట్. మనకి కొన్నిసార్లు కొన్ని కూరల్లో వెజిటేబుల్స్ అలా చేసుకునేటప్పుడు పొట్టిగా ఉల్లిపాయలు వేసి కొంచెం టాస్ చేస్తాం, కొన్నిసార్లు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాం. సో మరి ఇందులో మాత్రం కొంచెం ఫ్రై కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తొందరగా కలర్ రావాలంటే మనం కొంచెం ఉప్పు కూడా, మనం ఎప్పుడు సాధారణంగా ఏం చేస్తాం, ఆ ఉల్లిపాయలు మనం నూనెలో వేసిన తర్వాత ఉప్పు వేస్తాం. కానీ ఇప్పుడు ఫస్టే కొంచెం ఉల్లిపాయల్ని ఉప్పు వేసి కొంచెం తడిపితే దాంట్లో నీరు బయటికి తొందరగా వచ్చేస్తుంది. కానీ అలా అన్నా చేయొచ్చు, మీరు లేకపోతే ఫ్రై అవుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ చూడండి ఎంత సన్నగా. ఎందుకు అంటే ఈ దమ్కా మురుగులో ఇవన్నీ కరిగిపోవాలి. ఇవి కరగలేదనుకోండి
మీకు ఆ టేస్ట్ రాదు. దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. మరి ఈ లోపల ఈ జీడిపప్పు చిరోంజిని పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలు వేసి చికెన్ని మ్యారినేట్ చేసి తర్వాత కుక్ చేయాలి. అంటే ఈ ఉల్లిపాయలతో పాటు ఇందులో గరం మసాలా హోల్, అలాగే షాయి జీరా, ధనియాల పొడి, స్టవ్ కట్టేసాం కదా అందుకే ఏం మాడే అవకాశం ఉండదు. జీలకర్ర పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర ఈ ఉన్న వేడిలో కొంచెం అవుతుంది కానీ స్టవ్ కట్టేశాను. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఇందులో మనం చిరోంజి అంటే సార పలుకులు, ఆ సార పలుకులు చిరోంజి, ఇంకా కొంచెం అంత జీడిపప్పు కొంచెం కన్సిస్టెన్సీ కోసం వేసాను. ఒట్టి సార పలుకులతో కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో పెరుగు, మరోసారి చెప్తున్నాను, స్టవ్ కట్టేసిన తర్వాత ఇవన్నీ అంటే ఈ ఉల్లిపాయలతో పాటు ఇవన్నీ వేసి కలిపేస్తున్నాం. మరి మురుగు దమ్కా మురుగు అంటే చికెన్ వేయాలి కదా, ఒక్కసారి చికెన్ వేసే ముందు ఈ మసాలాలో ఉప్పు ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. కొంచెం పడుతుంది, సో కొంచెం ఉప్పు వేసేసి చికెన్ ముక్కలు కూడా మనకు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మన ఆ మొగలాయి దమ్కా స్టైల్లో మనకి మంచిగా అనిపిస్తుంది. ఇలా కలిపేసుకొని మనం దీన్ని ఒక 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా మంచిది. చూసారు కదా అన్నీ అయిపోయింది. మరి నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ 4 గంటల తర్వాత ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. నాలుగు గంటలు పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా 4 గంటలు పెట్టడం వల్ల మన చికెన్ ఏదైతే ఉందో మలాయిలా ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి దమ్ అంటే దాన్ని సీల్ చేసేయాలి. ఇలా మూత లాంటిది తీసుకొని దీనికి పిండి మూతకి ఇలా సీల్ చేసేద్దాం. ఇలా సీల్ చేయడం వల్ల ఏంటి, లోపల ప్రెషర్ కుక్కర్లా తయారవుతుంది. కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి ఎంత స్టీమ్ అనేది మనకు కంట్రోల్ ఉంటుంది. ఇదే అయితే ఈ పిండి పగిలి స్టీమ్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ మనం ఇలా పిండి పెట్టుకున్న తర్వాత కొంచెం అంత నీళ్ళు తీసుకొని దీనికి అంటించాలి. సో ఇలా మనకి మంచిగా అంటుకోవడం కోసం ఇలా పెట్టేసుకోండి. తర్వాత దీన్ని మనం మూత టైట్గా ఇలా పెట్టేసి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఒక 25 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అంటే లోపల ఆవిరి బిల్డ్ అవ్వాలి, కానీ మరీ ఎక్కువ మంట పెడితే టప్ అని దాంట్లో ఉన్న స్టీమ్ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా పెడితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 20-25 నిమిషాల్లో మన చికెన్ రెడీ అయిపోతుంది. 25 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు పిండి చూడండి మంచిగా వేడికి ఇలా బ్రౌన్గా అయిపోయింది. ఈ పిండి కూడా అంటే మనం బిర్యానీలకి వేసుకున్నట్టే, కానీ చూసారా ఎంత పొగలాగా వచ్చిందో. మరి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ మసాలా ఏదైతే ఉందో మన దమ్కా ముర్గ్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా టెండర్గా ఉంటుందంటే ఇవ్వండి. ఇలా కావాలి అంటే మీరు ఎక్కువగా గ్రేవీ నీళ్లు పోసుకుంటే ఇంకా ఎక్కువగా గ్రేవీ వస్తుంది, కానీ నాకు ఇలాగే కొంచెం చిక్కగా ఉంటేనే దీంట్లో చాలా బాగుంటుంది. దమ్కా ముర్గ్ చక్కటి ఒక చికెన్ పీస్ తీసుకొని మనం చెప్పాను కదా, మీకు కావాలంటే గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా నూనె కొంచెం తేలుతూ అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే నెయ్యిలో చేసుకోవాలి, కానీ ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. మరి దమ్కా ముర్గ్ అయితే రెడీ అయిపోయింది. మంచి పరాటాతోటి మనం ఈ దమ్కా ముర్గ్ ఎంజాయ్ చేయొచ్చు. మరి పీసు ఎంత కుక్ అయినా కానీ చూడండి ఎంత ఈజీగా ఇలా పీస్ వచ్చేస్తుంది. మరి దీంట్లో టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వా, ఆ పెరుగు అన్నిటితో చేసిన ఈ దమ్కా ముర్గ్ మరి అద్భుతంగా ఉంటుంది. అయితే చాలా స్పెషల్గా ఎప్పుడన్నా
మంచి మంచి స్పెషల్ ఒకేషన్స్లో చేస్తూ ఉంటారు. కానీ చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఈ దమ్ కా ముర్గ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. మరి తప్పకుండా చేసుకుంటారు కదా, ఎందుకంటే దీని రుచి అంతా ఇంత కాదు, ఎంతో అద్భుతం, ఎంతెంతో సూపర్గా ఉంటుంది. అయితే ఎక్కువ మసాలాలు లేకుండా ఉండే ఈ చికెన్ మీరు బిర్యానీలతో పాటు కూడా తినొచ్చు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, చేసుకోండి, ఇంట్లో అందరూ వారే వానండి. దమ్ కా ముర్గ్ తయారు చేయు విధానం. ఒక ప్యాన్ వేడి చేసి జీడిపప్పు, చిరోంజి వేసి వేయించుకొని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో హోల్ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఈ చిరోంజి పేస్ట్, పెరుగు వేసి ఒకసారి కలుపుకొని చికెన్ ముక్కలు వేసి కలిపి 4 గంటల పాటు దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ మూతకు చపాతీ పిండి చుట్టుకొని ఈ చికెన్ గిన్నెలో పైన మూత పెట్టి 25 నిమిషాల పాటు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి మరి ఈ రోజు వంటలు. మళ్ళీ రేపు ఇదే టైంకి తప్పకుండా కొత్త కొత్త వంటలతో వచ్చేస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.